రైట్ బుల్టన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముంబై నటి కాదంబరి జట్వానీ స్టేట్మెంట్ వ్యవహారంలో ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం విజయవాడలోని నోవాటెల్లో ఉన్న నటి వద్దకు విచారణ అధికారి శ్రవంతి వస్తారంటూ ప్రచారం కొనసాగుతోంది. ఇక మరోవైపు సిపిని కలిసిన తరువాత ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు అనే సమాచారం కూడా అందుతుంది. అయితే సాయంత్రంలోగా నటి సిపిని కలిసే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత ఆమె స్టేట్మెంట్ ను తీసుకుని తదుపరి విచారణను వేగవంతం చేసేందుకు అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికైతే హోటల్లో ఉన్న నటి వద్దకు అధికారులు వస్తారా లేక ఆమె వారి వద్దకు వెళ్లాలా అన్నది ఉత్కంఠగా మారింది. ఇక మరోవైపు ముంబై నటి వైద్యురాలు కాదంబరి జట్వానీని తప్పుడు కేసుల్లో ఇరికించి ఆమె కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసి అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలు పెట్టిన కేసులో సీనియర్ ఐపీఎస్ఎల్ పాత్ర కూడా తేల్చేందుకు రంగం సిద్ధమైంది. ఇక ఇప్పటికే ఈ వ్యవహారం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ముంబైలో సినీ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఇక ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. ఇటు జట్వానీ ఆల్రెడీ నోవాటెల్ హోటల్లో రీచ్ అయినట్టు తెలుస్తోంది. మరి అధికారులే తన వద్దకు వెళ్తారా లేకపోతే తనే అధికారుల వద్దకు వెళ్తారా? ప్రెసెంట్ దాని మీద ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? విచారణకు సంబంధించి నటి వ్యవహారంలో కూడా ఈ ఉత్కంఠ అనేది కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఉదయం పూట నైటీ నోవాటెల్కి అయితే తన మదర్తో కలిసి చేరుకోవడం అయితే జరిగింది. విచారణ అధికారి ఎవరైతే ఉన్నారో శ్రవంతి రాయ్ స్టేట్మెంట్ తీసుకోవడానికి, అంటే సిపిని కలిసిన తర్వాత స్టేట్మెంట్ తీసుకుంటారా లేకపోతే నోవాటెల్కి వెళ్ళి ముందుగానే తీసుకుంటారా అనేది కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసుగా దీన్ని పరిగణించడం జరిగింది. ఎందుకంటే ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్వయంగా ఈ కేసుకు సంబంధించి అసలు దీని మూలాలు ఎవరెవరు ఉన్నారు, ఎందుకంటే ఐపీఎస్ అధికారులు దీంట్లో పాల్గొనడం అనేది పెద్ద ఆందోళనకరమైన విషయం అని కూడా చెప్పుకోవచ్చు. ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఇందులో ఉన్నారనే ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. విచారణ చేసిన తర్వాత అసలు ఐపీఎస్ అధికారుల పాత్ర ఎంత మేర ఉంది, ఐపీఎస్ అధికారులకు అసలు ఎవరు డైరెక్షన్ ఇచ్చారు, ఈ వైసీపీకి సంబంధించిన నేతలు ఎవరెవరు ఉన్నారంటే ఇప్పటివరకే కుక్కల విద్యాసాగర్ పేరు ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరొక పారిశ్రామికవేత్త పేరు కూడా ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ అన్నిటి వ్యవహారం మీద కీలకంగా కూడా ఒక విచారణ అధికారిని, ఏసీపీ స్థాయి అధికారిని, ఐపీఎస్ అధికారిని కూడా విచారణ అధికారి కూడా నియమించడం జరిగింది. ఇప్పటికే ఆన్లైన్లో దీనికి సంబంధించి ఫిర్యాదు అయితే తీసుకోవడం జరిగింది. డైరెక్ట్గా ఈరోజు స్టేట్మెంట్ అయితే తీసుకుంటారని కూడా తెలుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అందుకోసమే నటి ఇటు ముంబై నుంచి హైదరాబాద్ నుంచి ఇటు విజయవాడకు కూడా చేరుకోవడం జరిగింది. ఈ ప్రముఖ హోటల్ నోవాటెల్లో కూడా ఆమె బస చేసినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. శ్రవంతి ఎవరైతే విచారణ అధికారి ఉన్నారో ఆ శ్రవంతి రాయ్ వెళ్ళి అక్కడికి తీసుకుంటారా లేదా అనేది కొంత ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సిపితో మాట్లాడిన తర్వాత విచారణ అధికారి స్టేట్మెంట్ తీసుకుంటారా లేకపోతే స్టేట్మెంట్కు ముందు, స్టేట్మెంట్ తర్వాత, అంటే విచారణ అధికారి వెళ్ళి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత సిపిని కలుస్తారనేది ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే హోటల్ వద్ద కూడా ఇప్పటికే భారీ బందోబస్తు అనేది కొంత ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే సిపి ఆఫీస్ వద్ద కూడా కొంత బందోబస్తు అనేది ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దీనికి తగ్గట్టుగా కూడా ఈ నటి సాయంత్రం లోపల వచ్చే అవకాశం అయితే సిపి ఆఫీస్కి కనపడుతూ ఉంది. అయితే మల్లికార్జున్, ఫైనల్లీ ఇటు స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ఎప్పటి వరకు రికార్డ్ చేసే అవకాశం ఉందనుకోవచ్చు. ఇక ఇందాక చెప్పినట్టు ఇంకా క్లారిటీ అయితే రాలేదు, అధికారులు తన వద్దకు వెళ్తారా అనేది, కాబట్టి తను డైరెక్ట్గా సిపిని కలిసే అవకాశం ఉందనుకోవచ్చు మనం. అంటే కొంత క్లారిటీ అనేది కొంత మిస్ అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సిపిని కలిసిన తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారా లేదా లేకపోతే రికార్డ్ చేసిన తర్వాత సిపిని కలుస్తారు. ఎందుకంటే ఆమెను పూర్తి స్థాయిలో ఆమెను వేధించారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. మొదట ఎవరైతే పారిశ్రామికవేత్త మనవడు ఉన్నాడో ఆ మనవడి పేరు ప్రధానంగా వినిపించింది. తర్వాత ఎవరైతే ఫిర్యాదు చేశారో, ఎందుకంటే ఆ నటి నన్ను మోసగించిందంటూ కూడా, ఫోర్జరీ చేసిందంటూ కూడా 2024 ఫిబ్రవరిలో ఆమె పేద కేసు నమోదవడం జరిగింది. ఆ ఫిర్యాదు చేసిన దారుడు ఎవరైతే ఉన్నారో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఉన్నారో ఆ విద్యాసాగర్కి సంబంధించి విచారణ అయితే చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది. ఇద్దరు ఒక పక్క వైసీపీ రాజకీయ పార్టీకి సంబంధించిన పారిశ్రామికవేత్త, రాజకీయ పార్టీ నేత, దాంతోపాటు మరో పారిశ్రామికవేత్తకు సంబంధించిన మనవడు కాబట్టి దీన్ని ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ స్టేట్మెంట్ అసలు ఆమె ఏమని చెప్పబోతా ఉంది, ఎవరెవరు పేర్లు ఈ స్టేట్మెంట్లో ఉండబోతా ఉన్నాయనే విషయాలపై కూడా ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు పారిశ్రామికవేత్త సచిన్ జిందాల్కు సంబంధించిన సంస్థకు సంబంధించిన మనవడు పేరు చెప్తుందా లేకపోతే ఎవరైతే ఆమెను వేధించారని చెప్పి
విద్యాసాగర్ పేరు ప్రధానంగా వినిపిస్తూ ఉందో అతని పేరు చెప్తుందా, మొత్తం ఇద్దరు పేర్లు కూడా కలిపి చెప్తుందా, తర్వాత అధికారుల పాత్ర ఎంత మేర ఉందనేది కూడా విచారణలో ఎవరెవరు, ఎందుకంటే ఇప్పటికే 5 నెంబర్లను తన నుంచి వేధింపులు గురి చేశారంటూ కూడా నటి తెలియజేసింది కాబట్టి అసలు 5 నెంబర్లు ఎవరెవరు, అసలు ఎవరెవరు ఇది సంబంధించిన నటిని వేధింపులు దాంట్లో ఉన్నారు అనేది ఈ స్టేట్మెంట్లో రికార్డ్ చేసే అవకాశం కనిపిస్తుంది. మాన్యువల్గా ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేయడంతో పాటు విజువలైజ్గా కూడా స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే మల్లికార్జున్, ఈ కేసులో చూస్తే ఇటు వైసీపీ నుండి టీడీపీ నుండి 2 డిఫరెంట్ వర్షన్స్ అయితే మనకు వినిపిస్తున్నాయి. సో ప్రెసెంట్ ఆ వర్షన్స్లో ఏ వర్షన్ని పట్టుకొని అటు పోలీసులు విచారణ చేసే అవకాశం ఎక్కువగా ఉందనుకోవచ్చు? అంటే ప్రధానంగా ఒకటే వినిపిస్తూ ఉంది వర్షన్, 2-3 వర్షన్లు వినిపించినప్పటికీ ప్రధానంగా విచారణ అయితే ఒక వర్షం మీద సాగుతుందని కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే 2024 ఫిబ్రవరి 2వ తారీఖు నమోదైన ఏదైతే ఎఫ్ఐఆర్ ఉందో ఆ ఎఫ్ఐఆర్ని బేస్ చేసుకొని ఎవరైతే ఫిర్యాదు చేశారో విద్యాసాగర్ బేస్ మీద ముందు విచారణ అయితే కొంత గ్రౌండ్ వర్క్ అయితే చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దాన్ని బేస్ చేసుకొని అక్కడి నుంచి నటికి సంబంధించి స్టేట్మెంట్ అనేది, ఎందుకంటే వీడియోలోనే ఇప్పటికే చాలా ఆరోపణలు వచ్చే ఉన్నాయి కాబట్టి వాటిని కూడా బేస్ చేసుకొని అసలు నటి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత దాన్ని బేస్ చేసుకొని మొత్తం విచారణ అయితే కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నటి కూడా మొదటి నుంచి ఏదైతే విద్యాసాగర్ అని కుక్కల విద్యాసాగర్ అనే పేరు ఎవరైతే చెప్తా ఉన్నారో అతనే వేధించాడు, తనని తిరిగి తనపైనే కేసు నమోదు చేసి తమ ఫ్యామిలీని తమని జైలుకు కూడా పంపించి రిమాండ్ విప్పించి వాళ్ళే మళ్ళీ జైలు నుంచి కూడా విడుదల చేశారని చెప్పి కూడా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అసలు నటి అసలు ఏం చెప్పుకోతా ఉంది, నటి ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఉందని చెప్పబోతా ఉంది అనేది ఉత్కంఠ అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఆ యాంగిల్లోనే నటి ఎవరైతే చెప్తా ఉన్నారో ఆ స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఆ విచారణ అనేది కొనసాగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్. For more videos like this, subscribe Big TV channel.